కేవలం మేము పనిచేస్తున్నది ఏమంటే వేస్ట్ బిగ్గర్ కాపాడుతుంది, వ్యర్థాలను స్వీకరించి దాన్ని మళ్ళీ వాడేందుకు అవకాశం ఉండేది మాత్రమే చేస్తాం. దీంట్లో ఎవరు ఉంటారు? రాత్రుల్లో డంపింగ్ యార్డ్లో కానీ లేకపోతే మీరు వెళ్ళి 4 గంటలకు చదువుతారు, మీరు పనికి వెళ్తారు కదా, మీరు పిల్లలు వాళ్ళు కలెక్ట్ చేస్తారా? వాటర్ బాటిల్స్, ఏమన్నా వేస్ట్, ఇనుము ఏమైనా పడితే మొత్తం వాళ్ళు 4 గంటలు సెట్ చేస్తారు. మీరు కేవలం చెత్తమాన్ని తీస్తారు. మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్కి ఏమొస్తుంది? 20% మాత్రం ఎంత వస్తుంది, మిగిలినంతా వాళ్ళు తీసేస్తారు. ఎందుకంటే ప్రజలు తీసేస్తారు, మిగిలిన చేస్తారు. అప్పుడు నగరం శుభ్రమవుతుంది. అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా అంటే, నేను మనకు భారతదేశంలో పూర్వము చాలా వ్యవస్థ పనిచేసేది ఈ వ్యర్థాలను సేకరించడానికి, ఎందుకు చాలా తీవ్రమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మెకనైజ్ సిస్టమ్ ఉందంటే, మెకానిక్ అంటే మెకనైజ్. నమస్తే అంటే ఏంటి? యాక్చువల్గా నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్ శానిటేషన్ దాన్ని చేసి మెకనైజ్ సిస్టమ్ తీసుకోవాలని చెప్పేసి నమస్తే స్కీమ్ తీసుకొచ్చారు. దాంట్లో ఈరోజు కేవలం వేస్ట్ బెక్టర్ కాంపౌండ్ మనం నమ్మరు. సో దీనికి ఈ సంవత్సరం అంతా ప్రొఫైలింగ్ చేయమని చెప్పారు. ప్రొఫైలింగ్ అంటే ఏమంటే, ఎవరైతే ఆ చెత్తను సేకరిస్తారో, ఆ వ్యర్థాలు సేకరిస్తారో వాళ్ళని గుర్తించి ప్రొఫైల్ చేయండి అని చెప్పేసి